సార్ నమస్తే. ఏం పబ్లిక్ స్పార్స్ అయినా కాంగ్రెస్ వస్తుంది. ఇప్పుడు ఏమొస్తుంది సార్ ఏం పేరు సార్? ఏం పేరు సార్? శేఖర్ రెడ్డి. ఏం చేస్తారు రెడ్డి గారు? ఏం వ్యవసాయం. ఎంత ఉంది వ్యవసాయం? ఎంత ఉంది? 8 ఎకరాలు ఉంది. ఏం వేస్తారు? వరి వేస్తారు? ఏం వేస్తారు? వరి వేస్తాం, పత్తి వేస్తాం. వరి పత్తి అంటే రైతు బంధు అయితే పోయింది. రైతు బంధు అయితే పోయింది. అది పట్టదు మొత్తం బాగా కరువు వచ్చింది కదా. మన మొత్తం వరి పండిందా? పండేది అంటే కొంత ఎండిపోయింది, కొంత పోయినది. దాని నష్టమే జరిగింది. వర్షాలు లేవో, వాటర్ లోపడి పోయి కాలు వదిలి పెడితే ముందర జర కొద్దిగా గ్రౌండ్ వాటర్ పెరిగి మంచిగా వారు. ఇంకా సాగర్లో నీళ్ళు చేయలేవో ఏం చేస్తారు వాళ్ళు మాత్రం. డ్రింకింగ్ వాటర్ వదిలిపెట్టి రమ్మన్నా. ఇప్పుడు ఏం లేదు రెడ్డి గారు, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి. కేంద్రంలో ఇండియా కూటమి మధ్యలో పోటీ నడుస్తున్నది. కేంద్రంలో భారతదేశం డెవలప్మెంట్ కావాలంటే మోడీ రావాలి. ఆడ మోడీ రావాల్సిందే. దేనికైనా ఆడ మోడీ రావాల్సిందే. పైన మోడీ చేసిన డెవలపింగ్ చేస్తారా? ఎక్కువ హామీలు ఇయ్యాడు, ఇచ్చిన హామీలు కరెక్ట్గా అమలు చేస్తాడు. చేస్తుండే చేస్తాడా మనం అనుకున్నందుకు. అంతే ఇచ్చుకూడా పోతారు కానీ చేయలేరు వాళ్ళు. కాంగ్రెస్ హామీలు ఇస్తారు కానీ అమలు చేయలేరు. బీజేపీ చేస్తుందా? బీజేపీ చేస్తాడు, మోడీ చేస్తాడు. ముచ్చటలేదు అది. అదే పని చూస్తున్నాం కదా. ఒప్పుకున్నాయి. రేషన్ బియ్యం అన్నాడు మొత్తం ఫ్రీ ఆయనే ఇస్తుండు కదా. మళ్ళీ 5 ఏళ్ళు ఇస్తాను ఒప్పుకున్నాడు. అప్పుడు హామీ ఇచ్చిండు, వెనక పోడు ఇస్తాడు. అట్లా ఏముండదు. నల్గొండ పార్లమెంట్లో కూడా బీజేపీ వాళ్ళు పార్లమెంట్లో గెలుస్తామంటున్న అవకాశం ఉందంట. లేదు నల్గొండ గెలవు. కాంగ్రెస్ వస్తుంది. కాంగ్రెస్ వస్తుంది. కేంద్రంలో ఏ పార్టీ వస్తుంది? కేంద్రంలో బీజేపీ వస్తుంది. ఇక్కడ ఏంటంటే బీజేపీ కాంగ్రెస్ మధ్యనే ఉంటుంది. ఇక్కడ తప్ప టీఆర్ఎస్ ఉంటుంది. ఇప్పుడు నల్గొండ అయిపోయింది, క్లోజ్ అయింది. అది కాంగ్రెస్ బీజేపీ మధ్యలో ఉంటుంది. అంతే. కేంద్రంలో పక్కా బీజేపీ వస్తుంది. ముచ్చటలేదు అది. రావాల్సిందే. రామ మందిరం కట్టాలంటే ఎవరి వల్ల అవుతుంది? అయిద్దా? కాశ్మీర్ అది కావాలంటే అయిద్దా? అవుతుందా అంటున్నా. ఎవరితో కాదు, వాళ్ళతో అవుతుంది. తెలుసుకుంటే చేయాలంటే చేస్తాడు అంతే. ఎవరిని భయపడాడు, ఏం చేయడు. లాలూచి మాట్లాడాడు. ఈ చిన్న వాళ్ళు ప్రధానమంత్రి గురించి మాట్లాడతారు. ఏమైనా అవసరం అది? ఇప్పుడు కవిత ఉంటుంది, కేటీఆర్ ఉంటాడు. ప్రధానమంత్రిని అడిగేంత విమర్శించాలని ఉంటుందా చెప్పు? అలా రేంజ్ ఎంత, వాళ్ళెంత తీసుకొని లోడబడి. ఇప్పుడు వాళ్ళు స్కామ్ చేస్తేనే లోపల. అవును, స్కామ్ చేస్తే అంటే మరి అంతే కదా, తప్పు చేసినట్టే కదా. ఓకేనా, థ్యాంక్ యూ. రైట్.